హాయ్ గైస్. సో, ఇదొచ్చేసి వెబ్‌సైట్‌లో ఫ్రీగా స్కిల్స్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. సర్టిఫికేషన్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఈ వెబ్‌సైట్‌లో ఎలా కంటిన్యూ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో, ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్, మీ కాలేజ్ ఫ్రెండ్స్, జూనియర్స్ ఆర్ సీనియర్స్ ఎవరైనా బీటెక్ కానీ, డిప్లొమా గాని చదువుకున్నట్లయితే ఈ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, డిగ్రీ అయినా పర్లేదు. డిగ్రీ కూడా ఉపయోగపడుతుంది ఇది. సో, మీరు ఇక్కడ ఏం చేయాలంటే స్టార్ట్ చేసే ముందు గెట్ స్టార్టెడ్ ఇట్స్ ఫ్రీ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత పేజ్ ఇలా అపియర్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ మీద అయితే క్లిక్ చేయండి. లేదా కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేస్తే పే అయిపోతుంది. సో లేదంటే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. సో మీరు ఇక్కడ లాగిన్ అవ్వలేదు కాబట్టి డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఒకవేళ లాగిన్ అవ్వలేదు కాబట్టి సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. సో సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి లేదా గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోండి. సో లాగిన్ అయిపోయిన తర్వాత ఇంటర్ఫేస్ వచ్చేసి ఎట్లా ఉంటుంది కిందకి స్క్రోల్ చేస్తే. సో ఇక్కడ మీకు కోర్సెస్ అనేవి లైన్ కనబడుతున్నాయి కదా. సో ఈ కోర్సెస్ అన్నమాట సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఈ కోర్సెస్ అన్ని నేర్చుకున్న తర్వాత లాస్ట్ లో ఫుల్ స్టాక్ కరికులం కూడా ఉంటుంది అనమాట. సో ఈ ఫుల్ స్టాక్ మీకు ఈ ఫుల్ స్టాక్ కి ఇస్తారనమాట మీకు సర్టిఫికేట్. సో ఈ ఫుల్ స్టాక్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి రెస్పాన్సివ్ వెబ్ డిజైన్, జావా స్క్రిప్ట్ ఇవన్నిట్లో సర్టిఫికేషన్స్ వచ్చిన తర్వాత ఈ ఫుల్ స్టాక్ ఎగ్జామ్ పెడతారనమాట. ఈ ఫుల్ స్టాక్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత అప్పుడు ఫుల్ స్టాక్ సర్టిఫికేట్ వస్తుంది అనమాట. సో మీరు ఈ ఫుల్ స్టాక్ సర్టిఫికేట్ కావాలనుకుంటే ఈ ఫుల్ స్టాక్ యొక్క సర్టిఫికేట్ కావాలనుకుంటే మీరు ఇవన్నీ చేయాలన్నమాట. ఇవన్నీ. సో ఫస్ట్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ తో స్టార్ట్ చేద్దాం. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు స్టార్ట్ లెర్నింగ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయొచ్చు. లేదా కిందకి స్క్రోల్ చేస్తే మీకు సిలబస్ కనబడుతుంది. సో ఇది సిలబస్ అనమాట. ఫస్ట్ హెచ్టిఎంఎల్, ఆ తర్వాత కంప్యూటర్ బేసిక్స్, ఆ తర్వాత సిఎస్ఎస్. సో ఇలా ఉంటుంది. ఈ మూడు కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్ లో చిన్న సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఉంటుంది. సో సర్టిఫికేషన్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది. సో అప్పుడు రెస్పాన్సిబుల్ డిజైన్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మీరు నెక్స్ట్ జావా స్క్రిప్ట్కి వెళ్ళాలి. సో జావా స్క్రిప్ట్ కూడా సేమ్. జావా స్క్రిప్ట్ లో కూడా టాపిక్స్ ఉంటాయి. ఇట్లా జావా స్క్రిప్ట్ గురించి టాపిక్స్ ఉంటాయి. తర్వాత సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కి వెళ్ళాలి. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లో కూడా సేమ్. చూడండి ఇందులో కూడా టాపిక్స్ ఉంటాయి. ఈ టాపిక్ ని కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ పైథాన్ అట్లా డేటాబేసెస్ బ్యాక్ ఎండ్, ఆ తర్వాత ఫైనల్లీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో ఎగ్జామ్ తీసుకుని సర్టిఫికేషన్ మీరు వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ లో సో ఇక్కడ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ఉంది కదా. సో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఫుల్ స్టాక్ కాకుండా మిగిలినవి. సో దీనికి సపరేట్గా సర్టిఫికేట్ వస్తుంది, దీనికి సపరేట్గా సర్టిఫికేట్ వస్తుంది, దీనికి సపరేట్గా అలాగా ఒక్కొక్క దానికి సపరేట్గా సర్టిఫికేషన్స్ వస్తాయి. అండ్ అన్నిటికీ కలిపి ఒక ఫుల్ స్టాక్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఫుల్ స్టాక్ డెవలపర్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. సో ఇది ఫ్రీగా వస్తుంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. ఫుల్ స్టాక్ బయట డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. సో మీరు దీన్ని మిస్ ఇంకా మనకి కోర్సెస్ ఇంగ్లీష్ ఉన్నది, స్పానిష్ లాంగ్వేజ్ ఉంది, చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకున్నది ఉంది. తర్వాత మైక్రోసాఫ్ట్ సి కూడా విత్ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ తో వచ్చేస్తుంది. సి లాంగ్వేజ్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి మీకు ఇంపోర్ట్ అయితే చేసుకోండి, లేకపోతే లేదు. సో ఇట్లా వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వర్క్ షాప్ థియరీ 3 ఉంటాయి. థియరీ, వర్క్ షాప్, ల్యాబ్, రివ్యూ రివ్యూ క్విజ్, సర్టిఫికేషన్ ప్రాజెక్ట్. సో ఇవి ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇవి ఎలా చేయాలంటే ఫస్ట్ ఇక్కడ చూపెడతాను. ఫస్ట్ రెస్పాన్సిబుల్ ప్రెజెంట్ స్టార్ట్ చేస్తారు కదా. సో ఫస్ట్ ఇట్లా ఉంటుంది మీకు ఓపెన్ అవ్వగానే. సో హెచ్టిఎంఎల్ మీద క్లిక్ చేస్తారు. ఫస్ట్ టాపిక్ బేసిక్ హెచ్టిఎంఎల్ ఫస్ట్ టాపిక్ వర్క్ షాప్ ఉంది మీకు. క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి 1 మీద క్లిక్ చేస్తారు. స్టార్ట్ కోడింగ్. ఇప్పుడు స్టెప్ 1 వస్తుంది. ఇక్కడ ఎలాగంటే ఇట్ సైడ్ దాన్ని ఇన్స్ట్రక్షన్ విండో అంటారు. సో ఇదిగోండి ఇట్ సైడ్ దాన్ని ఇన్స్ట్రక్షన్ విండో అంటారు. దీన్ని ఎడిటర్ విండో అంటారు. ఇది ప్రీవ్యూ విండో. ఇప్పుడు
ఇన్స్ట్రక్షన్ విండో అంటే ఏంటి? ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దేనికి ఇస్తారు? ఈ ఎడిటర్‌లో మనం ఏదైతే ఇక్కడ టైప్ చేయాలని ఈ ఇన్స్ట్రక్షన్ విండోలో ఇన్స్ట్రక్షన్ ఇస్తారనమాట. సో, సో ఈ ఈ ఇన్స్ట్రక్షన్ విండోలో ఇచ్చిది ఈ ఎడిటర్ విండోలో టైప్ చేయాలి. ఈ ఎడిటర్ విండో యొక్క అవుట్పుట్ ఇందులో వస్తుంది. అంటే హెచ్టిఎంఎల్ కాబట్టి దీని యొక్క వెబ్ పేజ్ ఇందులో వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమన్నాడు, ఇన్స్ట్రక్షన్ ఇక్కడ హెచ్టిఎంఎల్ గురించి డెఫినేషన్ ఇచ్చాడు, చదవండి. ఫస్ట్ లైన్ ని ఎడిటర్ లో టైప్ చేయమన్నాడు. సో దీంట్లో టైప్ చేయమన్నాడు, టైప్ చేసి ఇక్కడ కింద సెక్యూర్ కోడ్ అని ఉంటుంది. సో సెక్యూర్ కోడ్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ సెక్యూర్ కోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని వచ్చి మీ కోడ్ అయిపోతుంది. ఒకవేళ మీ కోడ్ లో ఎర్రర్ ఉంది, సో మీరు అక్కడ పీ పెట్టలేదు అంటే మీకు ఎర్రర్ కదా, ఇది చెప్పింది మీరు టైప్ చేయలేదు. సో ఇక్కడ సెక్యూర్ కోడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఎర్రర్ చూపెడుతుంది. సో దాన్ని రెక్టిఫై చేయాలి. మరి రెక్టిఫై చేసిన తర్వాత సెక్యూర్ కోడ్ కొడితే అంతే, కోడ్ పాస్ అని వచ్చేస్తుంది. సో ఇది దీని గురించి. సో ఇప్పుడు ల్యాబ్, ఇక్కడ ల్యాబ్ ఉంది. ల్యాబ్ అంటే ఏంటి చూద్దాం. సో వర్క్ షాప్ లాగే ల్యాబ్. సో వర్క్ షాప్ ఏంటి అంటే ప్రతి లైన్ యొక్క కోడ్ కూడా వాళ్ళు అంటే ఈ లైన్ తర్వాత ఏ లైన్ మనం రాయాలి, ఈ లైన్ తర్వాత ఏ లైన్ రాయాలని వర్క్ షాప్ లో చెప్తారు. అండ్ వర్క్ షాప్ లో H1 ట్యాగ్ లో ఏవి ఇంక్లూడ్ చేయాలి, ఇందులో ఏం టైప్ చేయాలని కూడా వాళ్ళే చెప్తారు. సో ఇక్కడ ల్యాబ్ లో మనం మనం పెట్టుకోవాలి. వాళ్ళు అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అంటే రిక్వైర్మెంట్స్ ఇస్తారు. ఈ రిక్వైర్మెంట్స్ బట్టి కోడ్ రాయాలి. సపోజ్ ఇప్పుడు ఇది మీరు రాసిన కోడ్ అనుకోండి, ఆడ్ మెయిన్ ఇది కోడ్ అనుకోండి. సో ఇక్కడ మీరు సెక్యూర్ కోడ్ కొట్టినట్లయితే ఇక్కడ మీ కోడ్ పాస్ అయ్యి ఈ రెండు పాస్ అయినాయి, ఇది ఇక్కడ రాంగ్ వచ్చినవని పాస్ అవ్వలేనట్లు. అంటే ఈ రెండు పాస్ అయినట్లు మీరు రాసిన కోడ్ లో ఈ రెండే టెస్ట్లే పాస్ అయ్యాయి. ఇవి పాస్ అవ్వలేదు కాబట్టి, ఇవి మీ దాంట్లో లేవు కాబట్టి ఇవి ఇంక్లూడ్ చేసిన తర్వాత అప్పుడు మీ కోడ్ కరెక్ట్ అవుద్ది అనమాట. సో ల్యాబ్ అనేది ఇలా ఉంటుంది. తర్వాత థీరీ పార్ట్ ఏంటంటే థీరీ మీద క్లిక్ చేస్తున్నట్లు ఇక్కడ మీరు బేసిక్ HTML లో ఇలా చూసినప్పుడు ఫస్ట్ నే వర్క్ షాప్ వస్తుంది, తర్వాత ల్యాబ్ వస్తుంది. సో మీకు అర్థం కాలేదంటే ఫస్ట్ నే ఇవ్వండి, ఇది మీరు ఫస్ట్ నే థీరీ చేయండి. ఫస్ట్ నే థీరీ చేసిన తర్వాత ఇప్పుడు వర్క్ షాప్ చేయండి. లేదంటే వర్క్ షాప్ లోనే అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా చేయాలని. సో తర్వాత థియరీ ఎలా చేయాలో చూద్దాం. థియరీ మీద క్లిక్ చేస్తే థియరీలో పార్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇలా వస్తుంది మీకు. ఇవన్నీ చదువుకుని లాస్ట్ లో క్విజ్ ఉంటుంది, చిన్న క్విజ్. ఈ క్విజ్ ని మీరు ఈ క్విజ్ లో కట్ ఆప్షన్ పెడితేనే మీరు నెక్స్ట్ చెక్ ఆన్సర్ చేసిన తర్వాత నెక్స్ట్ కి వెళ్ళగలరు. సో రాంగ్ ఆన్సర్ పెడితే నెక్స్ట్ కి వెళ్ళారు. సో అంటే ఎలాగో పిచ్చి పెడితే ఇప్పుడు చెక్ ఆన్సర్ కొట్టారు, ఏది కరెక్ట్ రెండు రాంగ్ అనుకోండి. సో ఇక్కడ మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టేదాకా మీకు నెక్స్ట్ వెళ్ళాలనుకున్నది అనమాట. సో కరెక్ట్ ఆన్సర్లు పెట్టేశారు. అలాగా కరెక్ట్ ఆన్సర్లు పెట్టిన తర్వాత చెక్ ఆన్సర్ కొట్టిన తర్వాత అప్పుడు మీరు ఎన్నిసార్లు రాంగ్ ఆన్సర్ పెట్టారో మళ్ళీ అన్నిసార్లు కరెక్ట్ ఆన్సర్ పెట్టాలన్నమాట. కరెక్ట్ ఆన్సర్ పెట్టేదాకా ఇక్కడ ఇంటరాక్టివ్ ఎడిటర్ ఉంది కదా, దాన్ని ఆన్ చేస్తే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ యొక్క అవుట్పుట్ చూడాలంటే ఇంటరాక్టివ్ ఎడిటర్ మీద క్లిక్ చేస్తే ఈ ఎగ్జాంపుల్ యొక్క అవుట్పుట్ ఇక్కడ వస్తుంది. సో నెట్ కొంచెం స్లో ఉంది. సో ఇక్కడ మీరు నెట్ ఉన్నప్పుడు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు దీని యొక్క అవుట్పుట్ ఇక్కడ వస్తుంది. సో నెట్ స్లో ఉండడం వల్ల రావట్లేదు. సో అది ఇంటరాక్టివ్ ఎడిటర్. ఇంటరాక్టివ్ ఎడిటర్ ఆన్ చేస్తే ఇక్కడ మీరు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు ఇంటరాక్టివ్ ఎడిటర్ లో. సో ఇది ఈ ఇంటరాక్టివ్ ఎడిటర్ ఆఫ్ చేస్తే జస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్ లో కనబడుతుంది. సో ఇది ఇంటరాక్టివ్ ఎడిటర్. మొత్తం మనం ఏం చూసాం, మొత్తం ఇవన్నీ చూసాం. సో ఇక్కడ రివ్యూ అంటే ఏం లేదు, మొత్తం ఫస్ట్ కాడి నుంచి వచ్చిన టాపిక్స్ అన్ని ఒకసారి మెయిన్ టాపిక్స్ అన్ని రివైజ్ చేస్తూ ఒక ఉంటుంది. అది చదువుకున్న తర్వాత లాస్ట్ లో సబ్మిట్ కొట్టి సబ్మిట్ చేసాం. ఆ తర్వాత క్విజ్. ఈ క్విజ్ ఏంటంటే ఈ క్విజ్ లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ లో ఇన్ని పాస్ అవ్వాలని ఉంటుంది. ఒక 20 క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకో, 18 క్వశ్చన్స్ పాస్ అవ్వాలి అట్లీస్ట్. అంటే మీరు ఖచ్చితంగా 18 క్వశ్చన్స్ పాస్ అవ్వాలి. పాస్ అవుతేనే నెక్స్ట్ వెళ్ళడానికి ఉంటుంది, లేదంటే ఉండదు. సో అది ఇక్కడ టిక్ వస్తుంది, లేదా టిక్ రాదు. అది ఇప్పుడు ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, ఈ డిలీట్ ఆప్షన్ దేనికంటే ఇప్పుడు మీరు ఇది చేసినట్టే మీకు ఇక్కడ టిక్ వస్తుంది. ఈ టాపిక్స్ అన్ని మీరు కంప్లీట్ చేసినట్టే పక్కన టిక్లు వస్తాయి. అంటే ఇక్కడ టిక్లు రాలేదంటే ఈ ఈ చేయలేదని మీరు. సో ఇక్కడ మీరు ఈ డిలీట్ ఆప్షన్ నొక్కారనుకో ఈ టిక్ ఇవ్వద్దు, అంటే ఇది మళ్ళీ చేయాలని. సో జాగ్రత్తగా ఉండండి, ఈ డిలీట్ ఆప్షన్ నొక్కకండి. సో ఇలాగా మొత్తం చేసిన తర్వాత
లాస్ట్‌లో వెబ్ డిజైన్ సర్టిఫికేషన్ ఉంటుంది. అది చేసిన సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో, ఇవి కోర్సెస్ అన్ని కంప్లీట్ చేసి సర్టిఫికేషన్ కూడా తీసుకోండి. సో, అలాగే ఈ కోర్సెస్ కాబట్టి ఎక్స్ట్రా కోర్సెస్ మీరు చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. సో, ఇది వెబ్‌సైట్ గురించి మీ ఫ్రెండ్స్‌కి, జూనియర్స్‌కి అందరికీ షేర్ చేయండి. సో, అందరికీ హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, మన వాట్సాప్ కమ్యూనిటీలో ఈ వెబ్‌సైట్ యొక్క లింక్ అనేది పెడతాను. సో, ఈ వెబ్‌సైట్ యొక్క లింక్ అనేది వాట్సాప్ కమ్యూనిటీలో పెడతాను. అందరూ రియాక్షన్స్ ఇవ్వండి వీడియోకి. సో, వాట్సాప్ కమ్యూనిటీలో ఈ వెబ్‌సైట్ యొక్క లింక్ పెడతాను. సో, అందరూ స్టే అప్డేట్‌గా ఉండండి. వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వకపోతే మీ ఫ్రెండ్స్‌ని, మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని జాయిన్ చేయండి. సో, ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఒక ఈరోజు సండే కాబట్టి టుమారో నుంచి స్టార్ట్ చేద్దాం. సో, టుడే ఈ సండే ఈరోజు 8:00 లేదా 9:00కి లింక్ అనేది పెట్టి ప్రాసెస్ మొత్తం పెడతాను. సో, ఈ వీడియో చూసిందంటే ఈ ఆదివారం కాబట్టి ఈరోజు డేట్ 5 ఈరోజు డేట్ 5. సో, ఈరోజు 8కి పెడతాను. సో, ఈరోజు 8కి లింక్ అనేది పెడతాను గ్రూప్‌లో. ఈ వెబ్‌సైట్ యొక్క లింక్. సో, అందరూ స్టే అప్డేట్‌గా ఉండండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసి జూనియర్స్‌కి అందరికి స్టే ట్యూన్‌గా ఉండమని చెప్పండి. సో, బై బై.